విశాఖపట్నంలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొని ప్రసంగించినటువంటి గౌరవనీయులైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మరొకసారి చాలా ఓపెన్గానే కమెంట్ చేశారు. టూరిజం డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని. బహుశా తన మాట తీరు అలాగే ఉంటుందేమో, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మాట తీరు అలాగే ఉండే, ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నా కూడా తన మాట తీరు అంటే ఆయన ఏమంటారు అంటే, పెద్ద మనిషి, గోవా బెంగళూరులో లాగా ఇక్కడ టూరిజం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, ఇక్కడ బీచ్లు ఉన్నా కూడా ఎందుకు టూరిజం డెవలప్మెంట్ కాలేదు అని అంటే, నిబంధనల పేరుతో అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు. ఏ ఇద్దరు కూర్చున్నా కూడా పోలీసులు పట్టేసుకుంటారు, లేకుంటే ఏదో నానాహం చేసి కేసులు అంటారు, అదంటారు ఇదంటారు, బెదిరిస్తున్నారు. కొన్ని ఏమంటారు, నిబంధనలు ఉండాలేమో కానీ కొన్ని వెసులుబాట్లు ఉండాలి అన్న. విశాఖకు బీచ్కి ఎవరైనా ఎందుకు వస్తారు? కాఫీ టీ తాగేకి వస్తారా? మంచిగా మందాగి ఎంజాయ్ చేయడం కోసం వస్తారు, మంచిగా తాగి ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. వాళ్ళకి ఆ దిశగా అవకాశాలు కల్పించాలి. బీచ్లో కూడా అక్కడక్కడ హాట్ స్పాట్స్ ఏర్పాటు చేసి మంచిగా విరివిగా మంది అందుబాటులో ఉంచి వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి. టూరిస్టులకు వెసులుబాటు ఉండాలి. అప్పుడే టూరిజం డెవలప్ అవుతుంది. రిస్ట్రిక్షన్స్ నిబంధనలు పెడితే ఎట్లా కుదురుతుంది? ఆ దిశగా ఆలోచించాలి. అంటే మంచిగా హాట్ స్పాట్లు పెట్టాలి, అక్కడక్కడ బీరు విరివిగా అందుబాటులో పెట్టాలి. ఏం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టకూడదు. వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయనియాలి. ఎంజాయ్మెంట్ కోసమే కదా టూరిస్టులు వచ్చేది, వాళ్ళకి ఎంజాయ్ ఇవ్వాలి మంచిగా అని చెప్పి స్పీకర్ గారు అయితే కమెంట్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పెట్టుబడులు స్థానికులే అయి ఉండాలి అనే నిబంధనలు కూడా మార్చాలి అంటున్నారు స్పీకర్ గారు. సో గిరిజనులకు కోట్ల పెట్టుబడులు పెట్టగలుగుతారా? బయటోళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా ఉంటే అక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువ మంది వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, టూరిస్టులు వస్తారు అన్నది ఆయన పాయింట్. బట్ మొత్తం అంటే ఇంకా ఆ సంస్కృతి అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పి గిరిజన ప్రాంతాలందరినీ కూడా ఎక్కువ ఈ ఇన్వెస్ట్మెంట్ల కోసం అలో చేయరు. ఇంకా దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సరే, స్పీకర్ గారు అయితే తన ఆలోచనలు తను పంచుకున్నారు. మంచిగా మందు తాగి ఎంజాయ్మెంట్ చేసే ఫెసిలిటీస్ కనుక కల్పిస్తే టూరిజం ఎక్కువ పెరుగుతుంది అని ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అక్కడక్కడ హాట్ స్పాట్ చేసి, ఆ హాట్ స్పాట్ లాంటివి ఏర్పాటు చేసి మంచిగా మంది ఇచ్చి ఫుల్ ఎంజాయ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అంటున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం ఇవ్వాలి. ఇంకా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో ఉన్నప్పుడు ఏదో బీచ్ ఫెస్టివల్ అని చెప్పి ఏవోగానే జరిపించడానికి రెడీ అయ్యారు కదా అప్పుడు. మరి ఇప్పుడు స్పీకర్ గారి మాటలను పరిగణలోకి తీసుకొని ఆ దిశగా ఎక్కడికక్కడ ఎంజాయ్ చేసే విధంగా వచ్చినటువంటి టూరిస్టులు ఆ ఫెసిలిటీస్ ఏమైనా ప్రభుత్వం కల్పిస్తుందేమో చూడాలి మరి.